ఈ వీడియోలోని విషయాలను సద్గురు శ్రీ పరమహంస నిఖిలేశ్వరానంద గురువు గారి ప్రవచనాల ఆధారంగా వివరించడం జరిగింది. ఈ వీడియోలో అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్ని మన ఋషులు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారో, అసలైన అహం బ్రహ్మాస్మి కాన్సెప్ట్ ఏంటో చాలా డీప్గా వివరించడం జరిగింది. ఇంకా గురు శిష్యుల బంధంలోని అహం బ్రహ్మాస్మి కాన్సెప్ట్ని తెలియజేయడం జరిగింది. ఇంకా అహం బ్రహ్మాస్మికి స్త్రీతత్వానికి ఉన్న సంబంధం ఏమిటో వివరించడం జరిగింది. ఒక యుగ పురుషుడు జన్మించడానికి అవసరమైన గర్భధారణ శక్తి ఏ విధంగా ఉండాలో, ఇంకా అహం బ్రహ్మాస్మికి అవతార పురుషులకి మధ్య సంబంధం ఏమిటో వివరించడం జరిగింది. ఈ వీడియోలోని విషయాలను సహృదయంతోనూ అంతరాత్మతోనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అహం బ్రహ్మాస్మి అనే థియరీలో రెండు రకాల కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒక రకంగా అహం బ్రహ్మాస్మిని నేనే బ్రహ్మను అనే అహంకార భావంతో అర్థం చేసుకోవడం. రెండో రకం అహం బ్రహ్మాస్మి అనగా నాలోనే బ్రహ్మత్వం ఉంది అని భావించి తన అహంకారాన్ని కంప్లీట్గా వదిలేసి అర్థం చేసుకోవడం. ఈ కాన్సెప్ట్ ఒక గురువుకి మరియు శిష్యునికి ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది. ముందుగా అహం అనే మాట లేదా శబ్దం గురించి తెలుసుకుందాం. మనం మాట్లాడే ప్రతి మాట లేదా శబ్దం మన వర్ణమాలలోని ఆ అనే అక్షరం నుండి హా అనే అక్షరం వరకు ఉన్న అక్షరాల కలయికతో తయారవుతుంది. అహం అనే శబ్దం ఆ అనే మొట్టమొదటి అక్షరము మరియు హా అనే చివరి అక్షరముల కలయిక వల్ల తయారైంది. అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే మనం మాట్లాడే భాషలోని ప్రతి మాట కూడా ఈ రెండు అనగా ఆ మరియు హా అనే అక్షరాల మధ్య ఉన్న అక్షరాల కలయికతోనే ఏర్పడుతుంది. ఈ విధంగానే అహం అనే మాట తయారైంది. అంటే అహం అనే శబ్దంలోనే మనం ఎక్స్ప్రెస్ చేసే ప్రతి భావము ఉంటుంది. ఇందులోనే నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ అయిన గర్వం, అహంకారము, పగ, ప్రతీకారము, తిట్లు కూడా ఉన్నాయి. మరియు ఇందులోనే పాజిటివ్ ఎక్స్ప్రెషన్స్ అయిన దయ, జాలి, కరుణ, ప్రేమ, సహనం, ఓర్పు, స్నేహం లాంటివి కూడా ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి అనే థియరీలో అహం అనే మాటను నెగిటివ్గా అర్థం చేసుకోవడం వల్ల ఒక మనిషిలో నేనే బ్రహ్మను, నేనే గురువును, నాకే అంతా తెలుసు అనే గర్వం, అహంకారం మొదలై ఆ వ్యక్తి చివరకు బ్రహ్మత్వాన్ని తెలుసుకోలేక ఫినిష్ అయిపోతాడు. ఇదే విధంగా అహం బ్రహ్మాస్మి అనే థియరీలో అహం అనే మాటను పాజిటివ్గా అర్థం చేసుకోగలిగితే ఆ బ్రహ్మత్వాన్ని నేను తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్తో తనలోని అహంకారాన్ని కంప్లీట్గా వదిలివేయగలిగితే ఆ మనిషి అహం బ్రహ్మాస్మిని అర్థం చేసుకుని చివరకు ఆ స్థితిని చేరుకుంటాడు. ఈ స్థితిని చేరుకోవాలంటే అహం బ్రహ్మాస్మి కాన్సెప్ట్ తెలిసిన సద్గురువులు ఉండాలి. మన దురదృష్టం ఏంటంటే అహం బ్రహ్మాస్మి కాన్సెప్ట్ తెలిసిన మహాపురుషులు మన భూమిపై ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే జన్మించారు. అలాంటి జ్ఞానం ఉన్న విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్ర ప్రభువు, శ్రీ శంకరాచార్యులు, బుద్ధ భగవానుడు మొదలైన వారు లాంటి మహాపురుషులు మన దేశంలో 20 లేదా 25 మంది మాత్రమే జన్మించారు. ఇక విదేశాల్లో అయితే 3-4 జన్మించారు. ఈ పురాణ పురుషులు జీవించిన సమకాలీన సమయాల్లో ఎక్కువ శాతం మంది వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, అత్రి మహర్షి, కనాద మహర్షి లాంటి ఇంకా ఎందరో మహర్షులు, జ్ఞానులు ఈ భూమిపై పుట్టారు. ఆ తర్వాత తరం నుండి రాను రాను ఈ భూమిపై మళ్ళీ అటువంటి మహర్షులు, జ్ఞానులు పుట్టడం తగ్గుతూ వచ్చి ప్రస్తుతం అటువంటి మహాపురుషులను గురించి తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇలా ఎందుకు జరుగుతున్నది? దీనికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఆ మహాపురుషులు మనకు అందించిన నాలెడ్జ్ మరియు ఎడ్యుకేషన్ తరువాత తరాలకు అందకపోగా మనిషి యొక్క బుద్ధి మరియు థింకింగ్ అనేది పక్కదారి పట్టడమే దీనికి కారణం.
దీనికి ముఖ్య కారణం నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్ కాకుండా వాటి ప్లేస్లో మతం, ధర్మము, సంప్రదాయము అనే కాన్సెప్ట్లు డెవలప్ అయ్యాయి. ఇదంతా పురాణ ఇతిహాసాల తరువాతి టైం లైన్లో తయారైన గురువుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ టైం లైన్లో గురువులు 2 రకాలుగా తయారయ్యారు. 1 గురువు, 2 ధర్మగురువు. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి గురించి తెలిసిన సద్గురువులు లేరు. కేవలం మతాలు, ధర్మాలు, సంప్రదాయాల గురించి మాత్రమే మాట్లాడే ధర్మగురువులు మాత్రమే ఉన్నారు. ఈ ధర్మగురువుల వల్ల ప్రస్తుతం మనిషి నాలెడ్జ్ ఒక మతానికో, ఒక ధర్మానికో, ఒక సంప్రదాయానికో పరిమితమైపోయి డెవలప్మెంట్ అనేది ఆగిపోతున్నది. ఓకే, తిరిగి మనం మహాపురుషులు లేదా మహాత్ములు ప్రస్తుతం ఎందుకు జన్మించడం లేదు అనే విషయాన్ని తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఈ భూమిపై ప్రతి 2500 సంవత్సరాలకు ఒక మహాపురుషుడు లేదా అవతార పురుషుడు లేదా మహాత్మా జన్మిస్తాడు. అలా జన్మించిన ఆ మహాపురుషుడి వల్ల ఆ యుగమంతటికీ అందాల్సిన నాలెడ్జ్ అనేది ఈ భూమిపై ప్రాణుల్లో ఒక బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అయితే అటువంటి మహాపురుషుడికి జన్మనివ్వాలంటే ఆ జన్మనిచ్చే స్త్రీ కూడా ఎంతో సమర్థురాలిగా ఆ మహాపురుషుడికి జన్మనివ్వగల గర్భధారణ శక్తిని కలిగి ఉండాలి. ఒక సంపూర్ణ మహాపురుషుడికి జన్మనివ్వాలంటే ఒక స్త్రీ 21 నెలల గర్భాన్ని భరించగలిగే శక్తిని కలిగి ఉండాలి. ఇప్పటికి 3000 సంవత్సరాల పూర్వం వరకు కూడా ఇటువంటి గర్భధారణ చేయగల సామర్థ్యం ఉన్న స్త్రీలు ఉండేవారు. కంప్లీట్గా ఒక మహాపురుషుడు తయారవ్వాలంటే 21 నెలల గర్భాన్ని భరించగల స్త్రీలు అవసరమవుతారు. ఒక పూర్ణ పురుషోత్తముడు తయారవ్వాలంటే 21 నెలల సమయం పడుతుంది. అందుకు ఆ స్త్రీలకి అంతటి తపశ్శక్తి అవసరమవుతుంది. ఈ విషయానికి సంబంధించిన అమూల్యమైన నాలెడ్జ్ అనేది పురాణ ఇతిహాసాల తర్వాతి కాలాలలో కనుమరుగైపోతూ వచ్చింది. ఎందుకంటే పురాణ ఇతిహాసాల తర్వాతి కాలంలో అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్ తెలిసిన వారే లేకుండా పోయారు. తర్వాత వచ్చిన గురువులంతా ధర్మగురువులుగా మారి మనిషి నాలెడ్జ్ని ఏదో ఒక మతానికో, ఒక ధర్మానికో, ఒక సంప్రదాయానికో పరిమితం చేసేశారు. దానితో అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్టే కనుమరుగైపోయింది. ప్రస్తుతం కూడా ధర్మం అనే పదానికి అర్థమే మారిపోయేలా చేశారు. ధర్మ అంటే ధారయతి స ధర్మ. దీని అర్థం ఒక విషయాన్ని కానీ, నాలెడ్జ్ని కానీ తనలో ధారణ చేసుకోగలిగిన శక్తిని కలిగి ఉండడం. ఉదాహరణకు పరిపూర్ణ మానవునిగా ఉండాలంటే మానవత్వం అనే ధర్మాన్ని ధారణ చేసుకోవాలి. ఇది మానవతా ధర్మం. చైతన్యవంతంగా ఉండాలనుకుంటే ఈ ప్రకృతిలోని చైతన్య శక్తిని మనలో ధారణ చేసుకోవడం వల్ల చైతన్యవంతులుగా తయారవుతాము. హృదయాన్ని వికసింపచేయాలంటే ఆనందాన్ని, శాంతిని, ప్రేమని హృదయంలో ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అహం బ్రహ్మాస్మిని అర్థం చేసుకోవాలంటే మనిషి తనలోని అహాన్ని పూర్తిగా వదిలేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనిషి అంటే స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు అని అర్థం. అహం బ్రహ్మాస్మి అనే స్థితిని చేరాలంటే ఒక మనిషిలో స్త్రీ యొక్క గుణాలు మరియు పురుషుని యొక్క గుణాలు రెండూ కూడా యాక్టివేట్ అయి ఉండాలి. ఈ విషయాన్ని కొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. న్యాచురల్గా పురుషుల్లో అహంకారం, పొగరు, గర్వం, కోపం, కసి, పగలాంటి గుణాలు స్త్రీలతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. స్త్రీలలో ఈ గుణాలతో పాటుగా ప్రేమ, దయ, జాలి, కరుణ, శాంతి, అహింసా గుణాలు పురుషుని కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. ఒక పురుషుడు ప్రతి విషయాన్ని తన బుద్ధితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. పురుషుల్లో అహంకారం ఎక్కువైనప్పుడు చాలా కఠినంగా, హింసాత్మకంగానూ, క్రూరంగానూ మారిపోతాడు. ఒక పురుషుడు ఎక్కువ సందర్భాల్లో బుద్ధి, అహంకారంతో నిర్ణయం తీసుకుంటాడు. అందుకే పురుషుడు న్యాచురల్గానే కొంచెం కఠినంగా ఉంటాడు. కానీ ఒక స్త్రీ ప్రతి విషయంలోనూ ఎక్కువ సందర్భాల్లో తన హృదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే ఒక స్త్రీ పురుషునితో పోల్చుకుంటే ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది. ఒక పురుషునికి జన్మనిచ్చే శక్తి కూడా స్త్రీకే ఉంటుంది. గర్భధారణ సమయం నుండి బిడ్డకు జన్మనిచ్చే సమయం వరకు ఉన్న మొత్తం ప్రాసెస్ని ఒక స్త్రీ మాత్రమే భరించగలుగుతుంది. గర్భధారణ సమయం నుండి బిడ్డ జననం వరకు స్త్రీ ఎంతో సహనశక్తిని, ఓర్పుని, ఒత్తిడిని, ఫిజికల్గా, మెంటల్గా ఎంతో భారాన్ని తట్టుకోగలుగుతుంది. మాతృత్వాన్ని పొందగల అద్భుతమైన శక్తి స్త్రీలకు మాత్రమే ఉంటుంది. ఈ పరిస్థితిని కానీ, ప్రాసెస్ని కానీ ఒక పురుషుడు భరించలేడు.
అయితే అహం బ్రహ్మాస్మి అనే స్థితిని సాధించాలంటే ఒక పురుషుడు స్త్రీ యొక్క సహజ గుణాలైన ప్రేమ, జాలి, దయ, ఓర్పు, సహనం, నిర్మలత్వం లాంటి మంచి గుణాలను అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు తనలోని అహంకారాన్ని కంప్లీట్గా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక స్త్రీలు అహం బ్రహ్మాస్మి స్థితిని సాధించాలంటే తమలో న్యాచురల్గా ఉండే ప్రేమ, కరుణ, జాలి, దయ, నిర్మలత్వం, సహనం, ఓర్పు, క్షమాగుణం, మాతృత్వం అనే గుణాలను అలాగే మెయింటైన్ చేస్తూ పురుష లక్షణాలైన అహంకారం, బుద్ధి, గర్వం, హింస, క్రూరత్వం అనే లక్షణాలు తమకు అలవాటు కాకుండా చూసుకోవాలి. దీనితో పాటు తమలోని అహంకారాన్ని పూర్తిగా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన నాలెడ్జ్ని ఒక సద్గురువు సహకారంతో తెలుసుకొని నిరంతరం సాధన చేయడం వల్ల అహం బ్రహ్మాస్మి స్థితిని చేరుకోగలుగుతాము. ఇకపోతే గత 3000 సంవత్సరాల తర్వాతి కాలంలో విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, శ్రీరామచంద్ర ప్రభువు, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి మహాపురుషులు జన్మించడం లేదు. కారణం ప్రస్తుత స్త్రీలలో పురుష లక్షణాలు ఎక్కువగా యాక్టివేట్ అవుతుండడం వల్ల ఆ మహాపురుషులు లాంటి వారికి జన్మనిచ్చే శక్తిని కోల్పోయారు. వేదకాలంలో గర్భధారణ తర్వాత బిడ్డ జన్మించడానికి 21 నెలల సమయం పట్టేది. అటువంటి గర్భంలో జన్మించిన వారు పూర్ణ పురుషోత్తములుగా అవతరించేవారు. తర్వాతి కాలంలో స్త్రీలలో గర్భధారణ శక్తి తగ్గుతూ బిడ్డ జననానికి పట్టే సమయం తగ్గుతూ 21 నెలల నుండి 20 నెలలకు, 20 నుండి 18కి, 18 నుండి 16కి, 16 నుండి 14కు, 14 నుండి 12, 12 నుండి 10, ప్రస్తుతం ఇది 9 నెలలుగా ఉంది. ఈ సమయం ప్రస్తుతం ఇంకా కూడా తగ్గుతూ వస్తోంది. 100 సంవత్సరాల క్రితం 10 నెలల గర్భం ఉండేది. ఒక స్త్రీలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పురుష లక్షణాలు ఉంటే ఆ స్త్రీ కూడా అహం బ్రహ్మాస్మిని సాధించలేదు. మన పురాణ కాలంలోని కవులు స్త్రీ లక్షణాలను, స్త్రీ సౌందర్యాన్ని ప్రత్యేకంగా అద్భుతంగా వర్ణించేవారు. వారి కవితల ద్వారా ఈ విషయాలను తెలుసుకోవచ్చు. అప్పట్లోని స్త్రీ లక్షణాలు అంత అద్భుతంగా వర్ణనాతీతంగా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటో అర్థమైంది కదా. ఇకపోతే అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్ని మన మహాపురుషులైన శ్రీ శంకరాచార్యులు గారు ఏ విధంగా తెలియజేశారో చూద్దాం. మొదటగా శ్రీ శంకరాచార్యులు గారు చెప్పిన విషయాలను తెలుసుకుందాం. చింత్యం విచింత్యం పరమే ప్రమేయం ఆత్మోస్వతాం పూర్ణమదైవ జ్ఞానం గురువై ప్రపన్నం గురువై చింత్యం. శ్రీ శంకరాచార్యులు గారు ఈ శ్లోకాన్ని తమ చివరి గడియలకు 4 గంటల ముందు చెప్పారు. శ్రీ శంకరాచార్యులు గారు సన్యాసి జీవితాన్ని గడిపారని మనకు తెలుసు. సన్యాసి అంటే అర్థం న్యాసమును పాటించడం, తన వద్ద ఏదీ ఉంచుకోకుండా వదిలివేయడం. అంటే మనసులో ఎటువంటి కోరికలు, మోహం, ఎమోషన్స్ లేకుండా ఉండగలగడం. ఈ శ్లోకంలో శ్రీ శంకరాచార్యులు గారు ఒక సరికొత్త కాన్సెప్ట్ని వివరించారు. ఈ కాన్సెప్ట్ని లేదా తత్వాన్ని ఒక గురువు మరియు ఒక శిష్యుడు ఇద్దరు కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. ఈ శ్లోకంలో చెప్పిన విధంగా జీవితంలోని అసలైన ఆనందం శిష్యుడిగా ఉండడంలోనే ఉంది. గురువుగా ఉండడంలో ఆ ఆనందం ఉండదు. ఒక శిష్యునికి 2 రకాలైన మార్గాలు అనుసరించే అవకాశం ఉంటుంది. ఒకటి, ఆ శిష్యుడు గురువు చెప్పిన మార్గంలో చివరి వరకు ప్రయాణించి చివరకు గురు ప్రాప్తిని పొందుతాడు. జీవితంలోని అసలైన ఆనందాన్ని పొందుతాడు. చివరకు కంప్లీట్నెస్ని పొందుతాడు, నాలెడ్జ్ని పొందుతాడు. ఇక రెండవ మార్గంలో వెళ్ళే శిష్యుడు తన సొంత తెలివితేటలు, నాలెడ్జ్తో తప్పుదారిలో ముందుకెళ్తూ ధన సంపాదన, సంసార సుఖాలకు అట్రాక్ట్ అయ్యి చివరకు తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇక్కడ జ్ఞానం లేదా నాలెడ్జ్ అంటే అర్థం కేవలం వేదశాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు మాత్రమే కాదు. వీటితో పాటుగా అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్ని కూడా తెలుసుకోవడం. ఈ నాలెడ్జ్ని తెలుసుకోవడానికి వేదాలు, మంత్రాలు మాత్రమే ఖచ్చితంగా చదవాల్సిన అవసరం లేదు. ఈ శ్లోకంలో శ్రీ శంకరాచార్యులు గారు తాను రచించిన గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేసి గ్రహించాల్సిన సారాన్ని మొత్తాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. ఒక గురువు తనలోని అహంని పూర్తిగా వదిలేసినప్పుడు మాత్రమే సంపూర్ణ జ్ఞానాన్ని తన శిష్యునికి ఇవ్వగలుగుతాడు.
అదేవిధంగా ఒక శిష్యుడు తనలోని అహంని పూర్తిగా వదిలేసినప్పుడు మాత్రమే సంపూర్ణ జ్ఞానాన్ని తన గురువు ద్వారా పొందగలుగుతాడు. అందుకే ఇటువంటి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోగలిగిన శిష్యుల్ని తయారు చేయలేకపోయినందుకు శ్రీ శంకరాచార్యులు గారు తన ఆవేదనను ఈ శ్లోకంలో వ్యక్తం చేశాడు. బహుశా శ్రీ శంకరాచార్యులు గారు ఇంకో 20 సంవత్సరాలు బతికి ఉండుంటే ఇలాంటి నాలెడ్జ్ని తెలియజేసే ఇంకొన్ని గ్రంథాలని రచించేవారేమో. మన దురదృష్టం ఏంటంటే అటువంటి మహాపురుషుణ్ణి 33 ఏళ్ల వయసులోనే కోల్పోవడం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్తాడు. అంటే అర్థం, అర్జున, నీలోని అన్ని బంధాలను మోహాల్ని వదిలేసి నా శరణంలోనికి వచ్చి నాలోనూ నీలోనూ ఉన్న బ్రహ్మత్వాన్ని తెలుసుకో అని అర్థం. నిజం చెప్పాలంటే భ్రమకు మరియు బ్రహ్మకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎప్పుడైతే మనం భ్రమలో ఉండిపోతామో అప్పటి వరకు మనకు బ్రహ్మత్వం అనేది అర్థమవ్వదు, మనలోని బ్రహ్మత్వాన్ని తెలుసుకోలేము. ఈ సృష్టిలో ప్రతి విషయాన్ని మనం బుద్ధి అహంతో కాకుండా హృదయంతో అంతర్దృష్టితో చూడగలిగే కెపాసిటీని మనలో యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే అహం బ్రహ్మాస్మి అర్థమవుతుంది. మనలో ఈ విధమైన శక్తి రావాలంటే అందుకు నిరంతర సాధనతో తపశ్శక్తిని సాధించాల్సి ఉంటుంది. తపస్య అంటే తపస్స పూర్వాహ స తపస్య అంటే అర్థం, గురువు యొక్క ఆలోచన విధానాన్ని, నాలెడ్జ్ని మనలో నిక్షిప్తం చేసుకోవడం. గురువు యొక్క కంప్లీట్ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవడానికి కావలసిన శక్తిని మనం సాధించడం తపస్సు. తాపాన్ని తనలో భరించగలగడం, తనలో నిక్షిప్తం చేసుకోగలగడమే తపస్సు. ఒక మనిషి అహం బ్రహ్మాస్మి స్థితిని చేరుకోవడానికి 3 స్థితులను లేదా తత్వాల్ని దాటాల్సి ఉంటుంది. 1 దేహతత్వం లేదా ఫిజికల్ స్టేట్, 2 మనస్సు తత్వం లేదా మెంటల్ స్టేట్, 3 ఆత్మతత్వం లేదా సోల్ స్టేట్. ఒక సద్గురువు ఈ 3 స్థితులను సాధించి ఉంటాడు. దేహతత్వంలో ఉన్న ఒక శిష్యుడిని అహం బ్రహ్మాస్మి అనే స్థితికి తీసుకురావడానికి ఆ సద్గురువు తన ఆత్మతత్వం నుండి మనస్తత్వంలోకి, అక్కడి నుండి దేహతత్వంలోకి వచ్చి ఫిజికల్గా అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ శిష్యుడికి గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడానికి ఆ సద్గురువు స్వయంగా సమర్థుడై ఉండాలి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మహాభారతంలోని శ్రీకృష్ణ పరమాత్మని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.